హ హాయ్ అండి. ఈరోజు వీడియోలో చూడండి, వెరైటీగా ఉంది కదా పుట్టగొడుగు. చూడండి, మేము ఇలాగా నార పోసుకుంటాము. ఇది గోరు చిక్కుడి. చూడండి, మొత్తం ఇలా నార పోసుకొని మళ్ళీ అక్కడక్కడ తీసి వేరువేరుగా నాటుకుంటాం. చూడండి ఎలా వేస్తున్నాం. ఇదొక పుట్టగొడుగు అండి. ఇది మనం తినే రకం పుట్టగొడుగు కాదు. ఇలా వర్షాకాలం పడుతూనే ఉంటాయి. ఇలాగా ఒక మడిలాగా వేసుకుంటాం. చూడండి, ఇది ఒక పుట్టగొడుగు. ఇది మనం తినే రకం. దీన్ని ఇసుక రాశులు అంటారు. బావే వచ్చిందండి. చూడండి, ఇవి నెలలో ఎక్కువగా పడతాయి. ఇలా ఊడిపోయాయి. మా కొబ్బరి చెట్లు బావి పాడైపోయిందండి. ఇది ఒకసారి చూడండి. ఇసుక రాశానండి. ఇది నిన్న పుట్టింది. ఇలా ఎవరు ఎత్తుక్కోలేదు. ఇంకది పోయి చిన్న పురుగులు పుట్టేస్తాయి. చూసారా, మా అన్నయ్య మొత్తం దున్నేసాడు. అప్పుడైతే ఎడ్లతో దున్నేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. చూడు, ఒకసారి చూడండి. రెండు ములక్కాయలు ఉన్నాయి. సీజన్ అయిపోయింది. మా కొబ్బరి మొక్కలు, మా మొదటి చెట్లు ఇలా ఉంటాయి. పెద్ద పెద్దవి ఉంటాయి. ఇది నేను ఒక వీడియో పెట్టాను. పడే మాకు విత్తనాలు మొలుస్తాయని. ఆ గోంగూర విత్తనాలు పడి పుట్టేవి ఇప్పుడు ఇంత చెట్లుగా తయారయ్యాయి. చూడండి, ఇదండి. ఈ బచ్చల కూరంగా చూపించాను. దున్నారు కదా, ఈ దుక్కులో పడిపోయి చిలో బచ్చలు అంటారు దీన్ని. ఇది చాలా ఆరోగ్యకరమైన బచ్చలే. ఇదిగోనండి గురువు చెట్టు. ఇది కూడా మేము తింటామండి, ఈ గురువు కూరను. ఇవి మేము విత్తనాలు వేసుకోము. సహజ సిద్ధంగానే ప్రకృతి మాత ఇచ్చిన కూర అది. మాకు విత్తనాలతో పని లేదు. అలా పుడుతూనే ఉంటాయి తోటలో. చూడండి ఎలా ఉందో. ఇందులో ఎటువంటి ఎరువులు అలాంటివి వాడమండి. గ్రోమర్లు, యూరియాలు అలాంటివి వేయడం ఏముంటుందో తనంతగా తనే పెరిగిద్ది. చూడండి, కొబ్బరి మొక్కలు ఇవి. ఇది హైబ్రిడ్ చెట్లు అని తెచ్చారు కానీ ఇంకా క్రాప్కి రాలేదు. మా గోంగూర తోట ఎలాగుందో
మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి, మేము ఇలాంటి గోంగూర తింటాము. ఇందులో వైట్ రకం ఉంటుంది, అది రెడ్ రకం ఉంటుంది. అది మాకు లేదండి, ఇప్పుడు మాకు ఇవే ఉంటాయి. కొన్ని విత్తనాలు వేసుకుంటే అవుతాయి, మరి మాకు ఉండేవి మరి కొనడం ఎందుకని ఇది ఒకలాంటి గోంగూర.